శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. ఇస్రో అంతరిక్ష యానం నుండి మొదలుకొని పోఖ్రాన్లో జరిగిన అణు పరీక్షల వరకు దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతిని చాటి చెబుతాయి. మే 11న జాతీయ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో మే 11వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. 1998 మే 11న భారత సైన్యం పోఖ్రాన్లో జరిపిన రెండవ అణ్వస్త్ర పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర దేశాల సరసన సగర్వంగా నిలిపింది. అప్పటికే అణ్వస్త్ర దేశాలుగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాల సహాయ సహకారాలు లేకుండా భారతదేశంలోని శాస్త్రవేత్తలే దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇందుకు గుర్తుగా మే 11ను జాతీయ సాంకేతిక దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుండి ప్రతి ఏడాది మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అంతేకాకుండా మే 11నే ప్రముఖ ఏరోస్పేస్ ఇంజనీర్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో మొదటి దేశీయ విమానం హంస 3 మరియు త్రిశూల్ క్షిపణి పరీక్షలు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడడం కూడా మే 11ను జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా ప్రకటించడానికి మరో కారణంగా చెప్పవచ్చు. ఇవన్నీ దేశ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాయి. నాటి నుండి శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. ఇంజనీర్ల కృషి ఫలితంగా ఇస్రో ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి చేర్చి ఆదాయం సముపార్జించే స్థాయికి చేరుకోవడం శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని కళ్లకు కడుతుంది. అదే సమయంలో పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని ఖండాంతర క్షిపణి సైతం భారతదేశ శాస్త్రవేత్తల సత్తాను చాటి చెబుతుంది. ఇక కంప్యూటర్ల రంగంలో భారతీయుల ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబిఎం వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థలకు సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్, శంతరు నారాయణన్, అరవింద్ కృష్ణ వంటి భారతీయులే సీఈఓలుగా ఉండడం భారతీయుల మేధో వికాసాన్ని, కంప్యూటర్ రంగంలో భారతీయుల ఆధిపత్యాన్ని చెప్పకని చెబుతోంది. మే 11న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ప్రాముఖ్యతను తెలియజెప్పటానికి సాంకేతిక సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్ రంగంపై ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ రోజున అవార్డులు ప్రదానం చేస్తారు. నూతన ఆవిష్కరణల గురించి వివరించేలా అనేక కార్యక్రమాలను చేపడతారు. ఇవన్నీ దేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. 1998 మే 11లో పోఖ్రాన్లో మనము న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్ అయిన సందర్భంగా శక్తి దివాస్ పురస్కరించుకొని అప్పటి నుంచి మనము ఈ యొక్క నేషనల్ టెక్నాలజికల్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఇండియా ఈ స్పేస్ టెక్నాలజీ అండ్ మిసైల్ టెక్నాలజీలో జరిగిన డెవలప్మెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ టెక్నాలజీ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు మనకు మిగిలిన రంగాల్లో కూడా సాంకేతిక విప్లవంలో ఎంతో భారతదేశము అభివృద్ధిని సాధించింది. వాటన్నిటిని కూడా ఈరోజు మనము దాంట్లో ముఖ్య పాత్ర అయినటువంటి సైంటిస్టులను మరియు రీసెర్చర్స్ని మనము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనము ఈ స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీలో భారతదేశం కనుక మనము సాధించిన అభివృద్ధిని చూస్తే కనుక 1975 నుంచి మనకు ఆర్యభట్ట మొట్టమొదటి మిసైల్ నుంచి ఈరోజు మనకు చంద్రయాన్ 3, ఆదిత్య అండ్ గగన్యాన్ ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి మనకు ప్రపంచంలోనే భారతదేశం సాంకేతిక విప్లవంలో దూసుకుపోతున్నది. అదేవిధంగా మనము మిగతా రంగాల్లో ఆ యొక్క సాంకేతిక విప్లవాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ముఖ్యంగా మిగతా రంగాల్లో కూడా ఈ యొక్క భారతదేశం పౌరులై ఉండి మిగతా దేశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి పొజిషన్స్లో ఉండి మన యొక్క భారతదేశ సాంకేతిక కిరీటాన్ని విధంగా మనకు పెంపొందిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈరోజు మనకు రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూస్తే హెల్త్ చాలా ఇంపార్టెంట్.
అటువంటి హెల్త్ అండ్ మెడిసిన్లో సాంకేతిక విప్లవము చాలా పురోగతిని సాధించింది. ఎందుకంటే కనుక కొన్ని విషయాలు మనం చూస్తే కనుక ముఖ్యంగా మనం రోజు మోకాలు నొప్పుతో అందరూ బాధపడుతూ ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈరోజు మోకాలు మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు మోకాలు మార్పిడి చికిత్స చేస్తే కనుక మనకు 50% సక్సెస్ రేట్ మాత్రమే ఉండేది ఒక 5 to 6 years బ్యాక్ వరకు కూడా. బట్ ఈరోజు వచ్చేసరికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సర్జరీ వచ్చేసరికి మనకు ముఖ్యంగా యాక్యురసీ పర్సంటేజ్ పెరిగిపోయి ఈరోజు 99.99% కూడా మనకు సక్సెస్ రేట్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనకు కంప్యూటర్ టెక్నాలజీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనము మిగతా రంగాల్లో యూజ్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు మనకు యాక్సెస్ రేట్ పెరిగి యాక్యురసీ రేట్ బాగా పెరిగిపోయింది. దాంతో మనకు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ అనేది పెరిగిపోయింది. అదేవిధంగా డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్ అది చాలా ఇంపార్టెంట్. మనకు క్యాన్సర్ని మనకు ఎర్లీ స్టేజ్లో గుర్తించడం అనేది పెద్ద హెడేక్గా మారిపోయిన రోజులు ఇవి. ఇలాంటి సమయంలో మనకు మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా రంగా యూజ్ అవుతుంది. కాబట్టి క్యాన్సర్ సెల్స్ని మనము తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఆ యొక్క ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు యూజ్ చేస్తున్నారు. అందుకని చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. మనకు లంగ్ న్యూడిల్ డిటెక్షన్ అని లంగ్ క్యాన్సర్లో కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. వాటికి ఆ రోజు మనకి ఈరోజు జరిగే రీసెర్చ్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ మీద అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుంది. అందులో ఏఐ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం చూస్తే కనుక బయోటెక్నాలజీ రంగంలో కూడా మనం కోవిడ్ అప్పుడు ఎంతో సిచ్యువేషన్ ఫేస్ చేశాము. ఈ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో కూడా మనకు టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. ఈరోజు టెక్నాలజీ లేకపోతే మనకు వ్యాక్సిన్ ఇంత తొందరగా అందుబాటులోకి వచ్చేది కాదు. కాబట్టి ఆ టెక్నాలజీ రోల్ అనేది వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఎంతో క్రూషియల్గా ఉంది. అదేవిధంగా ఇంకా మనం అగ్రికల్చర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ దేశం. మనకు ముఖ్యంగా అగ్రికల్చర్లో చాలా యొక్క మొక్కలకు వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాంటి వ్యాధుల్ని మనము అనలైజ్ చేయడంలో మనకు వ్యవసాయ పరిశోధనకు చాలా ఎంతో ఉపయుక్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ ఈరోజు నడుస్తూ ఉంది. చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యంగా మనకు బేసిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. టమాటా లీఫ్ డిసీజ్ అంటే మనకు టమాటా చాలా ముఖ్యమైనటువంటి పంట ఇండియాలో. అటువంటి టమాటా లీవ్స్కి డిసీజ్ వచ్చేసి చాలా మనకు దిగుమతి తగ్గిపోయిన రోజులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మనకు ఈ ఏఐ టెక్నాలజీ మనకు ఉన్నటువంటి కంప్యూటర్ టెక్నాలజీ సాంకేతిక రంగాన్ని యూజ్ చేసి ఆ డిసీజెస్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసి వాటిని మనము ఎన్కౌంటర్ చేసే విధంగా మనము అత్యధిక దిగుమతి పొందే విధంగా మనకు సాంకేతికత హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏ రంగం చూసుకున్నా స్పేస్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ, మనం ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు రెన్యూవబుల్ ఎనర్జీ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కమింగ్ డేస్లో మనకు ఉత్పత్తి చేసేటువంటి సోర్సెస్ అనేవి తగ్గిపోతుంటాయి. అలాంటప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా మనం జనరేట్ చేసుకోవాలి, అందులో మన సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి విషయాలు ఉన్నట్టు కూడా మనకు ఆ విధంగా సాంకేతికత అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనము ఇండియా నుంచి మనం సాంకేతికంగా మనం గౌరవపడేటువంటి పెద్ద వాళ్ళు ఈరోజు ప్రపంచంలో అత్యున్నత పొజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సత్యనాదెల్ల గారు మైక్రోసాఫ్ట్ అతను ఎలా ఇక్కడి నుంచి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఈరోజు సాంకేతిక రంగంలో అత్యంత ముఖ్యమైన మైక్రోసాఫ్ట్కి సీఈఓగా తను చేస్తున్నాడు. అదేవిధంగా సుందర్ పిచ్చై మనకు గూగుల్గా ఉన్నాడు. నెక్స్ట్ అరవింద్ కృష్ణన్ ఐబీఎంకి ఉన్నాడు. సో ఈ విధంగా మన దేశంలో ముఖ్యమైన పాత్రలో ఈ టెక్నోక్రాట్స్ అంతా మన దేశం నుంచి విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్ద కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. యాజ్ ఎన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా నేను చెప్పే ఏంటంటే మిగతా రంగాలని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అన్ని రంగాలకు కూడా మనం గుర్తు చేసుకుంటుండగా అన్ని రంగాల్లో ఏ విధమైనటువంటి శాస్త్రవేత్తలు తమ యొక్క మేధాశక్తిని ఉపయోగించి భారతదేశాన్ని ఆ యొక్క పురోగతిలోకి మనకు ఆ విధంగా నడిపిస్తున్నారో వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క రోజును మనం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాంకేతిక రంగంలో విప్లవాత్మకంగా మార్పులు వచ్చినటువంటి సాంకేతిక రంగంలో అటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి. క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అయింది అనేది తీసుకోవడానికి రివ్యూస్కి వెళ్తారు. అదే డిఆర్ఎస్ పద్ధతి తీసుకోవడం వల్ల బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అవుతుందంటే బాల్ యొక్క తిరిగే విధానము అవన్నీ మొత్తం ఒక కంప్యూటర్లో క్రోడీకరించి దాని బాల్ యొక్క వేగము ద్వారా బ్యాట్స్మెన్ యొక్క పొజిషన్ బట్టి అతను అవుటా కాదనేది కంప్యూటర్ ద్వారానే ఆ బ్యాట్స్మెన్ అవుటా లేదని తెలుసుకోవడం జరుగుతుంది. అలాంటిది సాంకేతిక పద్ధతి ఓన్లీ క్రికెట్ మ్యాచ్లో మాత్రమే కాదు, ప్రతి గేమ్లో టెన్నిస్లో అయినా ఐకాన్ మెథడ్ టెన్నిస్లో అండ్ ఫుట్బాల్లో గోల్ మెథడ్స్ అని ఉంటుంది. ఆ బాల్ గోల్లో కాకుండా మధ్యలోకి పోయినప్పుడు కొన్ని కిరణాలు
కంప్యూటర్స్ ద్వారా కిరణాలు పంపించి గోల్ అయిందా లేదా అనేది కనుక్కోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫుట్బాల్లో చాలా క్రిటికల్, చాలా స్పీడ్ గేము. అటువంటి టైంలో కొంతమంది రివ్యూస్కి వెళ్ళి తెలుసుకునేటప్పుడు ఈ పద్ధతిని వాడడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ అనేది మన దేశానికి ఇంతవరకు చెప్పినటువంటి సార్ చెప్పినట్టు 1969 నుంచి డెవలప్ అవుతుంది. ఇంకా రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అయిందంటే, మనము ఒక మొబైల్లో ప్రతి విషయాన్ని A to Z ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా మన చేతిలో ఉన్నటువంటి ఒక మొబైల్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. అలా మన టెక్నాలజీ అనేది అంత స్పీడ్గా డెవలప్ అయింది. సో ఈ టెక్నాలజీ మనము వాడుకున్నామంటే దీన్ని టెక్నాలజీ ఎంతోమంది కష్టపడి ఆల్గాస్ మెథడ్ ద్వారా దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన టెక్నాలజీ మన ముందు పోయే తరాలు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని టెక్నాలజీ చెడు కూడా వాడుకోవడం జరుగుతుంది. అలాంటి చెడు వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అలాంటి చెడు ప్రభావాలకు లోను కాకుండా మనము మంచి కోసం వాడితే టెక్నాలజీ అనేది మన మంచి కోసము ఏ విధంగా ఉపయోగపడుతుందంటే 100% మన లైఫ్కి సాటిస్ఫై చేసేటట్టు ఉపయోగపడుతుంది టెక్నాలజీ. సో థ్యాంక్ యూ సార్. ఈ టెక్నాలజీ అందరూ వాడుకొని ప్రతి ఒక్కరూ మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.